దైవ మర్మములు సహోదరుడు భక్త సింగారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. జనవరి 6. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనము. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుట అనగానేమో నేర్చుకొనుము. పరలోకమందును భూమి మీదను సర్వాధికారము ఆయనదై ఉన్నది. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనము. దైవ మర్మము దీనిలో గలదు. ఆ శక్తి, ఆ అధికారము ఈ భూమి మీద మన ద్వారానే ప్రయోగించబడవలెను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునందే మన బలము గలదు. మనకు కష్టములు సంభవించినప్పుడు, శత్రువు రేగినప్పుడు మనమేమి చేయవలెను? అట్టి సమయములో మన బలము దాగిన స్థలమేది? నిశ్చయముగా అది మన మాటలలో లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమును ప్రయోగించుటలోనే ఉన్నది. శత్రువు ప్రవాహ జలము వలె రానిమ్ము. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 19వ వచనము. గర్జించు సింహము వలె రానిమ్ము. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వానిని మనము బంధించగలము. అదే మన ఆనందము, మన బలము. క్రీస్తునందు మనము అత్యధిక విజయశాలురము.